30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి నిలబెట్టుకున్నాడని అన్నారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై 4 మంత్రులతో కమిటీ, హైకోర్టు జడ్జి షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ వేసిందని తెలిపారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఈ నెల 4న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనరసింహకు, మంత్రివర్గానికి ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వర్గీకరణ సాధన కోసం మాదిగలు గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వర్గీకరణ సాధన కోసం పోరాటాలు చేశారని, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యపడిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని అన్నారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉండి అమలు చేసే వరకు కృషి చేసిందని, దీంతో రేవంత్ రెడ్డికి మాదిగలు రుణపడి ఉంటారని అన్నారు. ఎస్సీలలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా వారి జనాభా ప్రకారం వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి జానయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, తోలకొప్పులగిరి, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకుడు నకిరకంటి సైదులు, కొండ భాస్కర్, కొండేటి శంకర్ తదితరులు ఉన్నారు. వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తున్న సందర్భంలో న్యాయమైన వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా దామోదర రాజనరసింహన్న గారికి ఈ సందర్భంలో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఉంటుందనేది ఈ సందర్భంగా ఈ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 30 ఏళ్ల సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఆగస్టు 31 నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చనే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పిచ్చిన గంట లోపలనే అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేసినా చేయకపోయినా మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి దానికి కట్టుబడి మరి ఈ వర్గీకరణకు చేసినందుకు ప్రత్యేకంగా మాదిగలు ఈ జాతి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అసెంబ్లీ ప్రకటన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము సబ్ కమిటీ ఏర్పాటు చేసి మరి సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా దామోదర రాజనరసింహన్న, పొన్నం ప్రభాకరన్న, సీతక్క, 4 మంత్రులతో ఒక కమిటీ ఇస్తే ఆ కమిటీ కొద్ది రోజుల్లోనే ఒక 6 సార్లు సమావేశం జరిపి దీని విధి విధానాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఒక జడ్జితోటి దీని రిపోర్ట్ తెప్పియాలని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. అది చేసిన కొద్ది రోజులనే ఎంబటే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి షమీం అఖ్తర్ గారిని మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించి మరి వారు ఒక 82 రోజులలో ఒక 8,000 దరఖాస్తులను స్వీకరించి మరి ఏ కులానికి కూడా నష్టం జరగకుండా షమీం అఖ్తర్ గారు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి జనాభా నిష్పత్తిలో ఏ కులానికి ఎంత, ఏ జనాభాకి ఎంత అనే దాంట్లో మరి వారు చక్కటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మాదిగలకు 9%, మాదిగ ఉపకులాలకు 1%లో 75% మాదిగ ఉపకులాలకే వస్తుంది. అంటే దాదాపు పావు తక్కువ 10% మరి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి వర్గీకరణకు గజెట్లో జీవో ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేసినందుకు మరి మాదిగల తరపున కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను ప్రభుత్వానికి మరి దామోదరన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో
మొన్న ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ 6 హామీలను కూడా ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తూ ఉంది. అన్నీ కూడా అమలు. దాంతోపాటు ఈ సెవెన్ల డిక్లరేషన్లో మన ఖార్గే గారు అయితేనేమి, తర్వాత రాహుల్ గాంధీ గారు అయితేనేమి వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం చెప్పింది. వారు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి గారు, దామోదర్ అన్న గారి సారథ్యంలో ఈ వర్గీకరణ జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని సహకరించిన ఆల్ పార్టీ 4 లీడర్స్కు, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, పెద్దలకు, సబ్ కమిటీ చైర్మన్ గారికి, మరి వారి సభ్యులకు అందరికీ కూడా నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వలన వర్గీకరణ సాధించిందనే విషయాన్ని గుర్తు చేస్తూ అందరికీ కూడా ఎవ్వరు కూడా మాదిగలు అపోహపడాల్సిన అవసరం లేదు. ఎవరి జనాభా ప్రకారంగా వాళ్ళ నిష్పత్తిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత త్వరలో మంచి అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరుగుతుంది.